కాంగ్రెస్ లో ఎప్పుడు టికెట్లు కరువేనని నాటి నుంచి నేటి వరకు అదే జరుగుతుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ధ్వజమెత్తారు. బేల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి నేతృత్వంలో నాయకులందరూ ఐక్యతారాగం వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తన వర్గీయులు కాకుండా వేరే వారికి టికెట్ కేటాయించిన సందర్భంలో అభ్యర్థులకు సీఆర్ఆర్ సపోర్టు చేయలేదని గుర్తు చేశారు. గత అనుభవాలే కాంగ్రెస్ లో మళ్లీ పునరావృతం అవుతాయని అన్నారు. తనకు వస్తే ఒక లెక్క, రాకపోతే మరో లెక్క అన్న విధంగా సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి వ్యవహార శైలి ఉంటుందన్నారు. రామచంద్రారెడ్డి గారు నేను బోధించిండ్రు పెద్దలు. ఏం బోధించిండ్రంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఆ పెద్దల్ని నేను అడుగుతా ఉన్నాను, సీనియర్ మోస్ట్ లీడర్ నువ్వు, నీ ఆయంలో నీకు టికెట్ వస్తేనేమో అందరు చేయాలి, మీకు టికెట్ వస్తే అందరు చేయాలా? మీకు టికెట్ రాకుంటే గత చరిత్ర చూస్తూ ఉంటే ఆనాడు దిగంబర్రావు పాటిల్కి 85 వస్తే ఆయనకు మీరు చేయలే ఇండిపెండెన్స్. అప్పుడు గుండెను చిప్పను గొప్పను పడుకున్నాయి. మళ్ళీ సుజాత గారికి 99 వస్తే మళ్ళీ కూడా మీరు